డియర్ స్టూడెంట్స్, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ క్వశ్చన్ నెంబర్ 36 నుంచి చూద్దాం. సో ఇక్కడ ప్రొడక్ట్ అనేది 56 అవ్వాలి, సమ్ అనేది -15 అవ్వాలి. -7 ఇంటూ -8 దట్ ఈస్ 56, సమ్ ఏమో -15. సో కాంబినేషన్ -7 -8 అయితే ఎక్స్కి ఫ్యాక్టర్స్ +7 +8 అవుతుంది. వై క్యూబ్ అనేది 729 అంటున్నాం. 729ని మనం 9 క్యూబ్గా రాయొచ్చు. ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ కాబట్టి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే వస్తుంది, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 9. 7 9 తీసుకుంటే x లెస్ దెన్ y, 8 9 తీసుకున్నా x లెస్ దెన్ y. x లెస్ దెన్ y ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 37 చూసినట్లయితే 37లో ప్రొడక్ట్ 10 అవ్వాలి, సమ్ -7 అవ్వాలి. -2 ఇంటూ -5 -7 అవుతుంది. సో కాంబినేషన్ -2 -5 కాబట్టి ఎక్స్కి ఫ్యాక్టర్ +2, +5 అవుతాయి. అలాగే ప్రొడక్ట్ 15 అవ్వాలి, సమ్ -8 అవ్వాలి కాబట్టి -3 ఇంటూ -5 ప్రొడక్ట్ +15 అవుతుంది, సమ్ -8 అవుతుంది. ఫ్యాక్టర్స్ అనేవి 3, 5. 2, 5 తీసుకున్నట్లయితే ఎక్స్ లెస్ దెన్ వై అంటున్నాం. 5, 3 అనుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. ఎప్పుడైనా లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చినాయి అని అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. x² ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్పోనెంట్ అనేది ఆడ్ నెంబర్ అయినట్లయితే ఒకటే ఫ్యాక్టర్ అవుతుంది, ఐదర్ పాజిటివ్ లేదా నెగిటివ్. అదే ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ అయినట్లయితే పాజిటివ్ నెగిటివ్ రెండు ఫ్యాక్టర్స్ వస్తాయి, కాబట్టి +6 -6 రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. ప్రొడక్ట్ 30 అవ్వాలి, సమ్ -11 అవ్వాలి, కాబట్టి -6 -5 అనేది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ అనేవి +6 +5 అవుతుంది. 6 and 6 ఈక్వల్ 6, 5 ఎక్స్ గ్రేటర్ అంటే ఇప్పటి వరకు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై వచ్చింది. -6 +5 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై అంటున్నాం. సో ఎప్పుడైతే లెస్ దెన్ గ్రేటర్ దెన్ రెండు కండిషన్లు వచ్చినాయో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో దీనిలో 7xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 4x అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ y² 9 అయింది కాబట్టి y అనేది +3 అవ్వచ్చు లేదా -3 కూడా అవ్వచ్చు. 4, 3 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై, 4, -3 అన్న ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఒకటే కండిషన్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై కండిషన్. నెక్స్ట్ 2 ఇంటూ 6 అంటే 12. ప్రొడక్ట్ +12 అవ్వాలి, సమ్ -7 అవ్వాలి, కాబట్టి -3 ఇంటూ -4 కండిషన్. ఫ్యాక్టర్స్ అనేవి +3, +4 డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటున్నాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² 2 ఉంది. నిన్నటి క్లాస్లో మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఐడెంటిఫై చేస్తున్నామో y² కూడా సేమ్ కోఎఫిషియంట్ ఉన్నట్లయితే రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాసిన తర్వాత కూడా మనం ఎలాగో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి అది రాయకుండానే ఐడెంటిఫై చేసుకున్నాం. 2 ఇంటూ 10 అంటే 20 అవ్వాలి, -4 -5 -9 ఫ్యాక్టర్స్ అనేవి +4, +5. 3, 4 ఎక్స్ లెస్ దెన్ వై, 3, 5 ఎక్స్ లెస్, 4, 4 ఈక్వల్ 4, 5 ఎక్స్ లెస్. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ వచ్చింది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్. క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే ఇది 5కి ఈక్వల్. 5 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ తోటి ఎగ్జాక్ట్గా 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4.2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినట్లయితే 13 - 4.2 అంటున్నాం, కాబట్టి ఆన్సర్ అనేది 8.8 అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 0.4 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై √0.0625. సో డెసిమల్ నెంబర్ వదిలేసి ఫస్ట్ 625కి అండర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే 25 అవుతుంది. ఈ 25 అనేది డినామినేటర్లో రాసుకొని ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచిద్దాం. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి అండర్ రూట్ వాల్యూలో. రూట్ వాల్యూ బయటకు వెళ్ళిపోయినట్లయితే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 120. న్యూమరేటర్లో డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది, డినామినేటర్లో డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, కాబట్టి రెండింటిని న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తే 40/25 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది
120 into 25 divided by 40 కి ఈక్వల్ 43 టైమ్స్ కాబట్టి 3 into 25 అంటే సెకండ్ ఆప్షన్ 75 ఫైనల్ ఆన్సర్. ఇక్కడ 4 క్యూబ్ అంటే 64, 8 స్క్వేర్ అన్న 64 అంటే 128 అయింది. 128 లో నుంచి మనం 29 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 99 ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. 3/4 of 140 అని అంటున్నాం. 4 తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 35 టైమ్స్ 3 into 35 అంటే 105 అవుతుంది. 5 30 టైమ్స్ కాబట్టి 2 into 30 అంటే 60 అవుతుంది. ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 165 ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 400 డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ అని అంటున్నాం. సో రూట్ ఎక్స్ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 5 క్యూబ్ 125 అనేది డినామినేటర్కి వస్తుంది. సో ఈ ఈక్వేషన్ రాసినట్లయితే రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 125 ఇంటూ 2.5 ఉంది, దాన్ని మనం 10/4గా రాయొచ్చు. 4 అనేది 100 టైమ్స్ అవుతుంది. 100 into 10 అంటే 1000, 1000/125 అంటే 8 టైమ్స్. రూట్ ఎక్స్ అనేది 8 అయినట్లయితే ఎక్స్ అనేది 8 స్క్వేర్ అవ్వాలి అంటే 64 ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్ నంబర్ టు ది పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 576 ని కూడా ఎక్స్ స్క్వేర్ రూపంలో రాసినట్లయితే దీన్ని మనం 24 స్క్వేర్ అనొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అండర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే ఎక్స్ వాల్యూ అనేది 24 మైనస్ 16 ఆన్సర్ 8 అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. మైనస్ ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. అప్పుడు 484.6 మైనస్ 98.8 మైనస్ 189.1 అవుతుంది. ఈ రెండు నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే గనక మీకు ఆఫ్టర్ డెసిమల్ ఇక్కడ ఒక డిజిట్ బిఫోర్ డెసిమల్ ఆఫ్టర్ డెసిమల్ చూద్దాం. 4.6 అనేది పాజిటివ్ నెంబర్. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 8.8 9.1 అంటే 17.9 అవుతుంది. లాస్ట్ డిజిట్ 7.9. 4.6 లో నుంచి 7.9 తీసేయాలి. 146 లో నుంచి 79 తీసేసినట్లయితే 80 తీసి 1 యాడ్ చేద్దాం. కంపల్సరిగా ఆన్సర్ అనేది 0.7 తోటి ఎండ్ అవ్వాలని తెలుసు. 6 లో నుంచి 9 పోతే ఆన్సర్ 7 తో ఎండ్ అవ్వాల్సిందే. 7 తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఫిఫ్త్ ఆప్షన్, అదే ఫైనల్ ఆన్సర్. ఇక్కడ 32 into 2 టైమ్స్ ఉంది, 38 2 టైమ్స్ ఉంది. 38 2 టైమ్స్ అంటే 76. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 62 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -62, అది ఎక్స్ డివైడెడ్ బై 4కి ఈక్వల్. సో ఈ వాల్యూ అనేది ఎక్స్ బై 4 అంటే ఎక్స్ వాల్యూ దిస్ నంబర్ మల్టిప్లైడ్ బై 4. 76 లో నుంచి 62 తీసేసినట్లయితే 14 4 టైమ్స్ అంటే 56 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో 8 పవర్ -2 ఉంది. 2 to the power of x డివైడెడ్ బై 4 స్క్వేర్ ఇంటూ 8 పవర్ -2 అంటున్నాం. ఇంటూ 8 పవర్ -2 ని ఇంటూ 1/8 స్క్వేర్ గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0.25. 0.25 ని మనం 1/4 అని రాయొచ్చు. 4 లో ఉన్న స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ 4 క్యాన్సిల్ అవుతుంది. 4 ని 2 స్క్వేర్ గా రాయొచ్చు, 8 ని 2 క్యూబ్ గా రాయొచ్చు. ఇక్కడ 8 స్క్వేర్ ఉంది కాబట్టి 2 క్యూబ్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే 2 పవర్ 6 అవుతుంది. ఇంటూ 2 స్క్వేర్ అన్నాం అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 6 కాబట్టి 2 పవర్ ఎక్స్ వాల్యూ అనేది 2 పవర్ 8కి ఈక్వల్. ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్ లో ఉంది కాబట్టి బేస్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. ఎక్స్ వాల్యూ అనేది 8 అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ 540ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి తీసుకొచ్చినట్లయితే 360 అవుతుంది. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 480 అనేది 360కి ఈక్వల్ అయినట్లయితే 480లో 360 ఎంత పర్సెంటో కావాలి. 480లో 50% అంటే 240, 25% అంటే 120. కాబట్టి 360 అనేది 75%కి ఈక్వల్ అవుతుంది. 75% అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 51 నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి బార్ చార్ట్ ఇచ్చారు.
బార్ చార్ట్ ఇచ్చిన ప్రతి కేసులో కూడా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది మనకి కరెస్పాండింగ్ నంబర్స్ ఇచ్చారా లేదా అనేది చూడాలి. కరెస్పాండింగ్ నంబర్స్ మెన్షన్ చేస్తే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. లేదంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టేబులర్ ఫామ్ లోకి రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా రిగార్డింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ అండ్ ద నాన్ వెజ్ ఫుడ్ ఇన్ 4 days. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అని అంటున్నాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలా ఫస్ట్ మనం టేబులర్ ఫామ్ లో రాసుకోవాలి. ఇది వెజ్, ఇది నాన్ వెజ్ కి ఈక్వల్. సో ఇక్కడ 0, 20, 40, 60, 80, 100, 120 అని అంటున్నాం. అంటే 20, 20, 20 గ్యాప్ ఉంది. దీని మధ్యలో మనం 5 లైన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈచ్ లైన్ అనేది 4 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న నంబర్ 64 అవుతుంది. నెక్స్ట్ ది 76 కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 108 అవుతుంది. ఆ తర్వాత ఇది 48 అవుతుంది. 96, 56 అవుతుంది. 96, 56 లాస్ట్ లో ఉన్నది 80, 60. సో ఇలా ఎప్పుడైతే మనం డేటాని టేబులర్ ఫామ్ లోకి రాసుకున్నామో ఆ తర్వాత క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ 5th day ఫ్రైడే గురించి మాట్లాడుతున్నారు వాజ్ 1/3/4 times. 1/3/4 అంటే 7/4 కి ఈక్వల్ అవుతుంది. 7 divided by 4, 7/4 times of which number? Who ordered non-veg food on Monday? మండే నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వారు 76 members ఉన్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ ఫ్రైడే? ఇక్కడ 4 అనేది ఎగ్జాక్ట్ గా 19 times క్యాన్సిల్ అవుతుంది. 7 into 19 క్యాన్సిల్ చేయాలి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 7 into 9, 63 అంటే 3తో ఎండ్ అవ్వాలి ఆన్సర్. 3తో ఎండ్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది. 5th option 133. నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ వెన్స్డే వాస్. వెన్స్డే నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వారు 56 members. వాజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ ట్యూస్డే? ట్యూస్డే నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వారు 48 members ఉన్నారు. సో 48తో కంపేర్ చేస్తే 56 అనేది 8 మోర్ ఉంది. 8 మోర్ ఎక్కడి నుంచి అని అంటే 48 నుంచి. పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 8 1 time, 8 6 times అంటున్నాం. అంటే 1/6 అవుతుంది. 1/6 ని పర్సంటేజ్ కన్వర్షన్ చేసుకుంటే 16 2/3%. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్ అనేవి మనం పర్సంటేజ్ చాప్టర్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. What is the difference between total number of people who ordered veg and non-veg food together on Monday? మండే వెజ్ నాన్ వెజ్ రెండు కలిపినట్లయితే 140 members ఉంటున్నారు. నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ ఫుడ్ ఆన్ థర్స్డే వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వారు 80 members. మనల్ని అడిగిన క్వశ్చన్ సింపుల్ గా డిఫరెన్స్ అడిగారు. 140కి 80కి డిఫరెన్స్ అనేది 60. అది 4th option కి ఈక్వల్. Next, if the respective ratio between number of people who ordered veg food on Tuesday and that on Saturday was 9:11, how many people ordered veg food on Saturday? ఇప్పుడు సాటర్డే వాల్యూ కావాలి అని అంటే ట్యూస్డేకి సాటర్డేకి రిలేషన్ ఇచ్చారు. ట్యూస్డే 9 parts అంటున్నాం. ట్యూస్డే వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు 108 members. 108 అనేది 9 parts అయినట్లయితే 1 part అనేది డివైడెడ్ బై 9. మనకి 11 parts కావాలి కాబట్టి ఇంటూ 11. 9 అనేది 12 times అవుతుంది. 12 into 11 అంటే 132. 132 4th option answer. What is the respective ratio between number of people who ordered veg food on Wednesday and those who ordered non-veg on Thursday? Wednesday veg food ఆర్డర్ చేసిన వారు 96 members. అలాగే థర్స్డే నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన వారు 60 members. క్యాన్సిలేషన్ 12తో చేసినట్లయితే 12 8 times అవుతుంది. 12 5 times అవుతుంది. 8/5 అంటే రేషియో 8:5. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. What is the average number of people who ordered veg food on Monday, Tuesday, Thursday? Veg food Monday, Tuesday and Thursday. 64 108 యాడ్ చేసినట్లయితే 172. 172 plus 8 అంటే 252. సమ్ అనేది 252 వచ్చింది. కానీ అడిగిన క్వశ్చన్ యావరేజ్ 3 numbers కి యావరేజ్ అన్నాం కాబట్టి డివైడెడ్ బై 3. 3 8 times అవుతుంది 24. 12 ఉంది 4 times అవుతుంది. సో 84 అనేది యావరేజ్. 4th option ఈజ్ అవర్ ఆన్సర్. సో 57 నుండి మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చాయి. A certain sum invested for 2 years in scheme A offering compound interest at 20% per annum yields an interest of 990.
సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 20% అయినట్లయితే 2 ఇయర్స్కి 44% అవుతుంది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది x% ప్లస్ x% ప్లస్ x²/100కి ఈక్వల్. x వాల్యూ 20 కాబట్టి 20 ప్లస్ 20 ప్లస్ 20²/100 అంటే 44%. 44% అనేది 990 కాబట్టి 1% అనేది డివైడెడ్ బై 44కి ఈక్వల్. What would have been the amount received had the same sum been invested for 2 years in scheme offering simple interest at 20% per annum? సో అమౌంట్ రిసీవ్డ్ అని అంటున్నారు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కావాలి. 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్కి 20% per annum అంటున్నాం. 1 ఇయర్కి 20% అయితే 2 ఇయర్స్కి 40%. సింపుల్ ఇంట్రెస్ట్ 40% ఉంది, కానీ ప్రిన్సిపల్ 100% ఉంది. అమౌంట్ అనేది 140% ఇంటూ 140 ఈజ్ అవర్ ఆన్సర్. 11 4 టైమ్స్ అవుతుంది, 11 90 టైమ్స్ అవుతుంది. 4 అనేది 35 టైమ్స్కి ఈక్వల్. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, 9 35 టైమ్స్ అంటున్నాం అంటే 10 టైమ్స్ తీసుకొని 1 టైం సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 35 10 టైమ్స్ అంటే 350, 1 టైం అంటే 35, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 315. పక్కన ఆల్రెడీ 0 ఉండాలి కాబట్టి 3150 ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. A mixture of milk and water in a jar comprises 22 liters of milk. If 13 liters of pure milk and 3 liters of pure water were added to this jar, the respective ratio of final quantities of milk and water becomes 5:1. What was the initial quantity of water in the jar? So initial గా మనకి మిల్క్ వాటర్ ఉన్నాయని తెలుసు. మిల్క్ 22 లీటర్స్ ఉన్నాయి, వాటర్ ఎంతో తెలీదు. కానీ దీనికి 13 లీటర్స్ ప్యూర్ మిల్క్ యాడ్ చేసినాం, అదేవిధంగా 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాం. సో ఫైనల్గా వచ్చేటటువంటి మన మిల్క్ కాంపోనెంట్ అనేది 35 లీటర్స్ అని అంటున్నాం. ఫైనల్గా ఉన్న క్వాంటిటీస్లో మిల్క్ వాటర్కి రేషియో 5:1 అన్నారు. అంటే 5 పార్ట్స్ అనేది మిల్క్ అవుతుంది, 5 పార్ట్స్ అనేది 35 అయినట్లయితే 1 పార్ట్ వాటర్ అనేది 7 లీటర్స్ అవ్వాలి. ఫైనల్ కంటైనర్లో మనకుండే వాటర్ 7 లీటర్స్. ఈ 7 లీటర్స్ అనేది ఇనీషియల్ వాటర్కి ఇంకొక 3 లీటర్స్ యాడ్ చేస్తే రావాలి. అంటే ఇనీషియల్గా మనకు ఉండేటటువంటి వాటర్ అనేది కంపల్సరిగా 4 లీటర్స్ అవ్వాలి. అప్పుడే 4 + 3 అనేది 7కి అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. బోట్ ఏస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 18 km/h. ఇఫ్ బోట్ ఏస్ స్పీడ్ ఈజ్ 15.5 km/h అంటే ఎం వాల్యూ అనేది 15.5 అంటున్నాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 18 అంటున్నారు కాబట్టి ఎస్ వాల్యూ అనేది 2.5కి ఈక్వల్ అవ్వాలి. వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours? అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎం మైనస్ ఎస్, 15.5 మైనస్ 2.5 అంటే అది 13కి ఈక్వల్. డిస్టెన్స్ అడిగారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 13 km/h, 4 అవర్స్లో ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 13 4 టైమ్స్ అంటే 52 ఫైనల్ ఆన్సర్. 52 ఈజ్ అవర్ థర్డ్ ఆప్షన్. Items A and B cost is 600 rupees and then X rupees. Items A, B were sold at profits of 20% and then 25% respectively. Item A selling price was 280 less than that of item B. What is the value of X? So item A గురించి B గురించి మాట్లాడుతున్నాం. కాస్ట్ ప్రైస్ అనేది 600 రూపీస్ అంటున్నాం, ఇది ఎంతో తెలియదు. కానీ సెల్లింగ్ ప్రైస్ మాట్లాడినప్పుడు ఏని 20% ప్రాఫిట్ కమ్ముతున్నాము. 20% ప్రాఫిట్ అంటే 120 రూపీస్ ప్రాఫిట్ రావాలి, అంటే మనం ఏని 720 రూపీస్ కమ్మాలి. దీంతో పాటు ఇచ్చిన కండిషన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అనేది 280 రూపీస్ లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అన్నారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి నంబర్తో కంపేర్ చేస్తే ఇది 280 లెస్ ఉండాలి. అంటే మన బి యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది కంపల్సరీగా 1000 రూపీస్ అవ్వాలి, అప్పుడే ఇది 280 లెస్ అవుతుంది. దీంతో పాటు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఎంత, అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. బి అనే ఐటెంని మనం 25% ప్రాఫిట్ కమ్ముతున్నాం, అంటే సెల్లింగ్ ప్రైస్లో ఉన్నటువంటిది 125% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 125%, కాస్ట్ ప్రైస్ అనేది 100%. 125% 100% అని అంటున్నాం. ఈ రెండు నెంబర్స్ని 125 8 times 1000 కాబట్టి 100 8 times అంటే 800 అవుతుంది.
ఈ సింప్లిఫికేషన్ చేయకపోయినట్లయితే 100 125 అనేది 4:5 రేషియోలో ఉన్నాయి. ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అనుకుంటే 5 పార్ట్స్ 1000 అయింది కాబట్టి 1 పార్ట్ అనేది 200 అవుతుంది. 4 పార్ట్స్ అంటే 4 into 200 800 ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ అనేది 800కి ఈక్వల్, అది ఫిఫ్త్ ఆప్షన్. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ బేస్ అండ్ పర్పెండిక్యులర్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 3:4. సో బేస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నారు కాబట్టి బేస్ 3 పార్ట్స్ అయినట్లయితే పర్పెండిక్యులర్ 4 పార్ట్స్ అవుతుంది రేషియో కాబట్టి. పైథాగరస్ ట్రిప్లెట్ కాన్సెప్ట్ ప్రకారం ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. పైథాగరస్ ట్రిప్లెట్ మనకు ఆల్రెడీ తెలుసు 3:4:5 అవుతుంది, అంటే హైపోటెన్యూస్ అనేది కంపల్సరీగా 5 పార్ట్స్ అవుతుంది. టీస్ బేస్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 81. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అంటున్నాం, అంటే ఏ వాల్యూ అనేది 9కి ఈక్వల్, అది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ కి ఈక్వల్ అంటున్నారు, అంటే 3 పార్ట్స్ అనేది 9కి ఈక్వల్. అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ అ పెరిమీటర్? టీ పెరిమీటర్ అని అంటున్నాం. 3 పార్ట్స్ అనేది 9 అయినట్లయితే 1 పార్ట్ అనేది 3 అవుతుంది. 1 పార్ట్ 3. మళ్ళీ అడిగింది పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. 3 పార్ట్స్ 4 పార్ట్స్ 5 పార్ట్స్, ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే 12 పార్ట్స్ అవుతుంది. 3 పార్ట్స్ 9 కాబట్టి 3 times 9 12, 3 times అంటే 36. కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత అంటే 36. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అవుట్ ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ రామ్ ఇన్వెస్ట్ 10% ఇన్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ లో 10% ఇన్వెస్ట్ చేశారు. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ అనేది 90% కి ఈక్వల్ అవుతుంది. హీ స్పెండ్స్ టువర్డ్స్ గ్రాసరీస్ అండ్ హౌస్ రెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో 2:3 అండ్ సేవ్స్ నథింగ్. సేవింగ్స్ ఏమీ లేవు అని అన్నారు కాబట్టి ఈ 90% ని మనం 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. 2:3 అంటే 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ అనేది 90కి ఈక్వల్ అయితే 1 పార్ట్ అనేది 18కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 పార్ట్ అనేది 18% వచ్చింది. ఇఫ్ హిస్ హౌస్ రెంట్ వాజ్ 21,600. ఇక్కడ రిమైనింగ్ లో గ్రాసరీస్ హౌస్ రెంట్ అని అంటున్నాం. ఫస్ట్ గ్రాసరీస్ వచ్చింది, తర్వాత హౌస్ రెంట్ వచ్చింది. హౌస్ రెంట్ అనేది 3 పార్ట్స్, 1 పార్ట్ 18% కాబట్టి 3 పార్ట్స్ అనేది 54% అవుతుంది. పర్సంటేజ్ లో 54%, కానీ రూపీస్ లో 21,600. దీని నుంచి 1% వాల్యూ ఎంత అంటే 21,600 డివైడెడ్ బై 54, ఇది 1% వాల్యూ. అడిగిన క్వశ్చన్ వాట్ వాజ్ హిస్ మంత్లీ సాలరీ? మంత్లీ సాలరీ అన్నారు కాబట్టి 100% అని అంటున్నాం. 1% ఇంటూ 100 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ లో ఇయర్లీ శాలరీ అని అడిగినట్లయితే 100% చేస్తే మంత్లీ శాలరీ వచ్చింది. దీన్ని మళ్ళీ 12తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇయర్లీ శాలరీ వస్తుంది. 54ని ఎగ్జాక్ట్ గా 4 times చేస్తే 216, ఇంకొక 2 zeros ఉన్నాయి. 400 into 100 అంటున్నాం కాబట్టి 40,000 అనేది ఆన్సర్ అవ్వాలి. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఎ మ్యాన్ కవర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ జర్నీ ఎట్ x km/h అండ్ రిమైనింగ్ ఎట్ 4x km/h. అంటే టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఇలా తీసుకున్నట్లయితే కరెక్ట్ గా హాఫ్ డిస్టెన్స్ అనేది x km/h స్పీడ్ తో వెళ్ళారు, రిమైనింగ్ అనేది 4x km/h తో వెళ్ళారు. సో ఇక్కడ x km/h స్పీడ్ తో వెళ్ళిన డిస్టెన్స్, 4x km/h తో వెళ్ళిన డిస్టెన్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటే టోటల్ స్పీడ్ మెయింటైన్ ఫర్ ఎంటైర్ జర్నీ అంటే యావరేజ్ స్పీడ్ అవుతుంది. అది 2ab/a+ కి ఈక్వల్. సో 2 into a into b by a plus b అంటే 5x. ఇది టోటల్ స్పీడ్ మెయింటైన్. ద ఎంటైర్ జర్నీ వాజ్ 38.4 km/h. సో యావరేజ్ స్పీడ్ అనేది 38.4 అని చెప్పేశారు కాబట్టి దాన్ని సింప్లిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం 384/10 అని అనుకుందాం. x వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు. x గెట్స్ క్యాన్సిల్, 5 2 times క్యాన్సిలేషన్, 2 1 9 2కి ఈక్వల్. 2 into 4 అంటే 8, 8 2 times 16 32 ఉంది, 8 4 times. కాబట్టి x వాల్యూ అనేది 24 km/h. x is 24 km/h, which is our fifth option. A alone can complete a given task in 12 days. Together A and B takes 7.5 days to complete the work. If C alone takes 3 days more than B to complete the task, the number of days taken by C. సో ఇక్కడ మనకి A అనే అతను 12 days లో కంప్లీట్ చేస్తున్నారని చెప్పారు. AB ఇద్దరు కూడా
7.5 days అని అన్నారు. 7.5 days అంటే 15/2 days అని అర్థం. 12కి 15/2కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 60 అవుతుంది. సో టోటల్ వర్క్ అనేది మనం 60 యూనిట్స్ అని అనుకున్నట్లయితే ఏ ఒక్కడే 1 డేకి 60/12 అంటే 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. ఏబి ఇద్దరు కలిసి 15/2 days అని అంటున్నాం కాబట్టి 1 డేలో చేసే వర్క్ డివైడెడ్ బై 15/2 అంటున్నాం. డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్లోకి వస్తుంది. 15 4 times 60, 6 into 2 8 అంటే ఏబి ఇద్దరు కలిసి 8 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ ఏబి ఇద్దరు కలిసి 8 యూనిట్స్ అని అన్నాం. ఇందులో ఏ ఒక్కరే 5 యూనిట్స్ అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 3 యూనిట్స్ అనేవి బి చేసేది. సో బి టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అంటే టోటల్ వర్క్ అనేది 60 యూనిట్స్, బి పర్ డే 3 యూనిట్స్ చేస్తున్నాడు కాబట్టి 60/3 అంటే 20 days అవుతుంది. కానీ అడిగిన క్వశ్చన్ సి గురించి. సికి పట్టే టైం బికి పట్టే టైం కంటే 3 days ఎక్స్ట్రా అని అంటున్నాం. బి 20 days లో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి సి అనే అతనికి 23 days టైం పడుతుంది. 3 days ఎక్స్ట్రా కాబట్టి 23 is our answer. That is our fourth option. Inlets A and B can fill an empty tank completely in 10 hours and then 30 hours. Both inlets are open simultaneously. There was a leak in the bottom due to which it takes 1 hour 30 minutes more to got filled. In how many hours can this leak empty the full tank? ఇప్పుడు ఏ ఒక్కటే 10 hours లో ఫిల్ చేస్తుంది, బి 30 hours లో ఫిల్ చేస్తుంది. మనం ఏబి ఇద్దరు కలిసి ఎంత టైంలో చేస్తారు అని అంటే AB/A+B ఫార్ములా వేసినట్లయితే 10 into 30 divided by 40. 0 0 క్యాన్సిల్, 30/4 అంటే 7.5 hours. సో యూజువల్గా ఏబి ఇద్దరు కలిసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 7.5 hours టైం పడుతుంది. కానీ సి వచ్చినప్పుడు అవుట్లెట్ అంటే లీకేజ్ ఉంది. ఈ లీకేజ్ వల్ల 1 hour 30 minutes ఎక్స్ట్రా అని అంటున్నారు కాబట్టి ఏబిసి 3 ట్యాప్స్ కలిపి 9 hours లో ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి. 1.5 hour ఎక్స్ట్రా కాబట్టి 7.5కి 1.5 కలుపుతున్నాం, 9 hours. అడిగిన క్వశ్చన్ ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ ద లీక్ ఎంప్టీ ద ట్యాంక్. సో ఇప్పుడు ఏబి 7.5 hours లో చేస్తున్నాయి, ఏబిసి 9 hours లో చేస్తున్నాయి. 7.5 అంటే 15/2, ఇది 9 hours. ఈ రెండు నెంబర్స్ కి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 45 అవుతుంది. ఏబి ఇద్దరు కలిసి 15/2 days లో చేస్తున్నారు అంటే 45/15/2 డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది. 15 3 times 3 into 2 అంటే 6 యూనిట్స్. ఇప్పుడు ఇదే టోటల్ వర్క్ 45 యూనిట్స్ ని ఏబిసి ముగ్గురు కలిపి 9 hours లో చేస్తున్నారు. సో పర్ అవర్ ఎంత అంటే డివైడెడ్ బై 9 అవుతుంది. 45/9 అంటే 5 యూనిట్స్. 6 యూనిట్స్ అనేది ఏబిల వర్క్, ఏబిసి ముగ్గురు కలిసినట్లయితే 5 యూనిట్స్ అయింది అంటే 1 యూనిట్ డ్రాప్ అయింది. ఆ 1 యూనిట్ ఎందుకు డ్రాప్ అయింది అంటే సి అనే అతను నెగిటివ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి. సో సి అనే అతను 1 యూనిట్ ని ఎంటీ చేస్తున్నారు. సో మనల్ని అడిగిన క్వశ్చన్ టోటల్ ట్యాంక్ ని ఎంటీ చేయాలి కాబట్టి టోటల్ ట్యాంక్ కెపాసిటీ అంటే మనం ఎల్సిఎం 45 అనుకున్నాం. 45 డివైడెడ్ బై 1 అనుకున్నట్లయితే ఆన్సర్ 45. 45 అనేది ఫోర్త్ ఆప్షన్కి ఈక్వల్. ఏబీలు చేసిన వర్క్ 6 యూనిట్స్, ఏబిసిల వర్క్ 5 యూనిట్స్. 1 యూనిట్ డ్రాప్ అయిందంటే నెగిటివ్ వర్క్ జరిగింది. ఆ నెగిటివ్ వర్క్ ఎవరి వల్ల అంటే సి వల్ల. సి 1 అవర్లో 1 యూనిట్ నెగిటివ్ వర్క్ చేస్తున్నారు. అలా టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి అంటే టోటల్ ట్యాంక్ ని ఎంటీ చేయడానికి 45/1 అంటున్నాం అంటే 45 hours. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్.